ఇవాళ సీఎంతో 16వ ఆర్థిక సభ్యులు భేటీ కానున్నారు. డిప్యూటీ సీఎం భట్టితో కలిసి చర్చల్లో పాల్గొనున్నారు రేవంత్ రెడ్డి. రాష్ట్రానికి కేంద్ర నిధుల పంపిణీపై కీలక సూచనలు చేసే అవకాశం ఉంది. ఈ సమావేశంలో మంత్రులు కూడా హాజరవుతారని తెలుస్తోంది. రాష్ట్ర అవసరాలకు కావాల్సిన నిధులు, రాష్ట్ర ప్రగతిపై సీఎం ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే అధ్యక్షున ఏఐసీసీ పరిశీలకుల సమావేశం జరగనుంది. జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్, మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించింది హస్తం పార్టీ. 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల పరిశీలకుల నియమించనుంది ఏఐసీసీ. 4 రాష్ట్రాల్లో ప్రతి లోక్సభ నియోజకవర్గానికి ఒక ఎన్నికల పరిశీలకుడిని నియమించనుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై ఇవాళ తీర్పు ఇవ్వనుంది సుప్రీంకోర్టు. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ల ధర్మాసనం తీర్పును ఇవ్వనుంది. ఆగస్టు 5న ఢిల్లీ హైకోర్టు బెయిల్ తిరస్కరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు కేజ్రీవాల్. గత వారం కేజ్రీవాల్ పిటిషన్పై సుదీర్ఘంగా వాదనలు సాగాయి. కేజ్రీవాల్ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించగా, సీబీఐ తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదించారు. కేజ్రీవాల్ కి వ్యతిరేకంగా ఆధారాలున్నాయని, బెయిల్ ఇవ్వొద్దని కోరుతోంది సీబీఐ. తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు షాక్ తగిలింది. ఒక పార్టీ బీఫామ్తో ఎన్నికల్లో పోటీ చేసి గెలిచాక మరొక పార్టీలోకి జంప్ అయిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సిందేనని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది. దాఖలైన అనర్హత పిటిషన్స్పై చర్యలు ఎప్పుడు తీసుకుంటారో చెప్పాలని తెలంగాణ స్పీకర్ని క్వశ్చన్ చేసింది. ఈ ప్రాసెస్కు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేయాలని ఆదేశించింది. ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్స్ ని స్పీకర్ ముందుంచాలని అసెంబ్లీ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ అసెంబ్లీ కమిటీలను నియమించారు స్పీకర్. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ శాసనసభ 3 ఆర్థిక కమిటీలను ఏర్పాటు చేసింది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి చైర్మన్ గా అరికపుడి గాంధీ నియమితులయ్యారు. ఎస్టిమేషన్ కమిటీ చైర్పర్సన్ గా కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఎంపికయ్యారు. పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ చైర్మన్ గా షాద్ నగర్ ఎమ్మెల్యే శంకరయ్య నియమితులయ్యారు. అన్ని కమిటీల్లోనూ మొత్తం 12 మంది చొప్పున సభ్యులు ఉండనున్నారు. పుచ్చర్లలో గ్రీన్ ఫార్మసిటీ అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. పూర్తిగా కాలుష్యరహితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు సీఎం. అవసరమైతే నూతన సాంకేతికతను ఉపయోగించుకోవాలని సూచించారు. గ్రీన్ ఫార్మసిటీ అభివృద్ధికి కావాల్సిన రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన ఏర్పాటు ప్రక్రియలో వేగం పెంచాలని ఆదేశించారు. బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లేశారు. ఎలక్షన్, సెలక్షన్, కలెక్షన్ చేయడాన్నే కొందరు త్యాగమని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రబ్బర్ చెప్పులు లేని వాళ్లకు ఇవాళ 100 ఎకరాల్లో ఫామ్ హౌస్లు, ప్యాలెస్లు వచ్చాయని చెప్పారు. త్యాగం అంటే కొండా లక్ష్మణ్ బాపూజీదే అని అన్నారు సీఎం. హైదరాబాద్లోని ప్రజాభవన్లో 16వ ఆర్థిక సంఘం సమావేశం జరిగింది. 2 రోజుల పర్యటనకు వచ్చిన సంఘం మొదటి రోజు సమావేశంలో పలు అంశాలపై చర్చలు జరిపింది. కేంద్ర ఆర్థిక సంఘం చైర్మన్ మరుగారియా నేతృత్వంలోని 5 సభ్యుల బృందం ప్రజాభవన్లో పలు రాజకీయ పార్టీలు, స్థానిక సంస్థలు, వ్యాపార వాణిజ్య సంస్థల ప్రతినిధులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ తరపున హరీష్ రావు, పల్ల రాజేశ్వరరెడ్డి, కేపీ వివేకానంద హాజరయ్యారు. అత్యధిక తలసరి ఆదాయం ఉన్న తెలంగాణకు అన్యాయం జరుగుతోందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. రాష్ట్రాలకు నిధుల విభజనలో ప్రస్తుత కొలమానాలు మార్చాలని 16వ ఆర్థిక సంఘానికి సూచించినట్లుగా ఆయన తెలిపారు. ఏపీలో బీభత్సం సృష్టించిన వరదలపై ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. కమిటీ వరద నష్టం అంచనాలపై రిపోర్టును తయారు చేస్తుంది. అటు నష్టం అంచనాల విధి విధానాల రూపకల్పన, వరద సాయం పర్యవేక్షణకు ఈ మంత్రివర్గ ఉపసంఘం పనిచేస్తుంది. 4 మంత్రులతో కూడిన కేబినెట్ సబ్ కమిటీలో పయావుల కేశవ్, నారాయణ, అనిత,
అనగాని సత్యప్రసాద్లు సభ్యులుగా ఉంటారు. సబ్ కమిటీ కన్వీనర్గా రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ వ్యవహరిస్తారు. ఏపీ అప్పులపై సీఎం చంద్రబాబు కీలక కామెంట్స్ చేశారు. జగన్ చేసిన పనికి అప్పు కూడా పుట్టడం లేదని పేర్కొన్నారు. జగన్ 10,50,000 కోట్లు అప్పు చేసి వెళ్లారని, తానిప్పుడు అప్పడిగినా ఇచ్చేవాళ్లు లేరని చెప్పారు. ప్రభుత్వానికి కూడా ఇబ్బందులున్నాయని అన్నారు. ప్రభుత్వం కాలువల్లో పూడికతీత తీయకపోవడం వల్లనే వరదలు ఈ స్థాయిలో వచ్చాయన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కాకినాడ జిల్లా పిఠాపురం, గొల్లప్రోలులోని వరద బాధితులను పరామర్శించారు పవన్ కళ్యాణ్. వరద నష్టంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. వరద బాధిత గ్రామాలకు ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. 400 గ్రామాలకు 1,00,000 చొప్పున 4 కోట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా ఎలమంచిలి మండలంలోని 10 గ్రామాలకు 1,00,000 చొప్పున చెక్కులను పంపిణీ చేశారు పవన్ కళ్యాణ్. చేనేత కార్మికులకు సంబంధించిన 30 కోట్ల రుణాలను మాఫీ చేస్తున్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. చేనేత కార్మికులకు పని కల్పించేందుకు రాష్ట్రంలో స్వయంగా సహాయ సంఘాల్లోని 63 లక్షల మంది మహిళలకు ఏటా 2 చేనేత చీరలను ఇవ్వనుంది అని చెప్పారు. త్వరలోనే పనులు అప్పగిస్తామని సీఎం అన్నారు. భారీ వర్షాలతో తెలంగాణలో మరణించిన వారి సంఖ్య 33కు పెరిగింది. ఖమ్మంలో 6 చనిపోయారు. కొత్తగూడెంలో 5 చనిపోగా ములుగులో 4 కన్నుమూశారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఆర్థిక సాయంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ప్రకటించింది ప్రభుత్వం. తెలంగాణ వ్యాప్తంగా 358 గ్రామాల వరద ముప్పునకు గురికాగా దాదాపు 2 లక్షల మంది ప్రభావితమయ్యారు. వరద బాధితుల కోసం 158 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. భారీ వర్షాలతో తెలంగాణకు తీవ్ర నష్టం కలిగిందన్నారు మంత్రి పొంగులేటి. వర్షాలు వరదలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. డాక్యుమెంట్స్ పోయిన వారు ఆందోళన చెందొద్దని ప్రతి పోలీస్ స్టేషన్లో ఓ కౌంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. ముంపుకు గురైన ప్రతి ఎకరానికి 10,000 ఆర్థిక సాయం అందిస్తామని, తడిచిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. చివరి బాధితుడి వరకు సహాయం అందిస్తామన్నారు. ఇల్లు కూలిపోయినా దెబ్బతిన్న వారికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పారు. ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టిన బోట్లపై రాజకీయ దుమారం ఇంకా కంటిన్యూ అవుతోంది. 3 బోట్లను కలిపి ఉంచడం వెనుక కుట్రకోణం ఉందన్నారు మంత్రి నిమ్మల. భవిష్యత్తులో ఏం జరిగినా వైసీపీకి అంటగట్టడం దుర్మార్గమన్నారు మాజీ మంత్రి అమర్నాథ్. మరోవైపు బోట్లు ఢీకొట్టడంపై అధికారులు ప్రభుత్వానికి నివేదికనిచ్చారు. ఈ కేసులో 2 అరెస్ట్ చేశారు పోలీసులు. వారిని కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు న్యాయమూర్తి. ఆంధ్ర ఒడిశా సరిహద్దులోని జోల్పుట్ మాచ్ఖండ్ జల విద్యుత్ కేంద్రం వద్ద వరద ఉధృతి పెరిగింది. విద్యుత్ కేంద్రం పూర్తిగా నీటిలో మునిగిపోయింది. టర్బైన్లోకి నీరు చేరింది. దీంతో విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. మరోవైపు ఒడిశాకు చెందిన 3 గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి. ఇటీవల ప్రకాశం బ్యారేజీకి వచ్చిన వరదలో కొట్టుకుని వచ్చిన బోట్లు బలంగా తాకడంతో దెబ్బతిన్న బ్యారేజీ 67, 69, 70 గేట్ల మరమ్మతులు పూర్తయ్యాయి. బ్యారేజీ వద్ద మరమ్మతు పనులు ముగిశాయి. ఇరిగేషన్ నిపుణుడు కన్నయ్య నాయుడు మార్గదర్శకత్వంలో పనులు పూర్తి చేశారు. స్టీల్తో తయారు చేసిన భారీ కౌంటర్ వెయిట్స్ ని ఇంజనీర్లు అమర్చారు. 5 రోజుల్లో మరమ్మతు పనులు పూర్తయ్యాయని అధికారులు ప్రకటించారు. విజయవాడలో వరద బాధితులకు పశ్చిమ గోదావరి జిల్లా పడమర బిప్పర్రు గ్రామంలోని శ్రీ విద్యానికేతన్ పాఠశాల విద్యార్థులు విరాళమిచ్చారు. వారి పాకెట్ మనీని విరాళం ఇస్తున్న వీడియోను సీఎం చంద్రబాబు ఎక్స్లో పోస్ట్ చేశారు. చిట్టి చేతులు పెద్ద సాయం అంటూ ప్రశంసించారు. ఆ వీడియో తనకి ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. విద్యార్థులకు ఉన్నత విలువలు నేర్పుతున్న స్కూల్ యాజమాన్యాన్ని సీఎం అభినందించారు. నోటి దగ్గర పెగ్గు నేలపాలవుతుంటే చూస్తూ ఉండలేకపోయారు మందుబాబులు. కళ్ల ముందే బుల్డోజర్లతో తొక్కించేస్తూ ఉంటే తట్టుకోలేకపోయారు. పోలీసుల ముందే మద్యం బాటలను ఎత్తుకెళ్లారు. ఎన్నికల టైంలో స్వాధీనం చేసుకున్న మద్యాన్ని ధ్వంసం చేయబోయారు పోలీసులు. 1 కాదు 2 కాదు 50 లక్షలు విలువ చేసే 24,031 మద్యం సీసాలను ఒకచోట పేర్చారు. వాటిని ధ్వంసం చేసేందుకు అన్ని సిద్ధం చేశారు. అది చూసిన మందుబాబుల ప్రాణం పోయినట్టుగా విలవెల్లాడిపోయారు. మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా పట్టించుకోలేదు. బాటిళ్లను పగలగొడుతుంటే చూస్తూ ఉండలేమంటూ పోలీసులతోనే వాగ్వాదానికి దిగారు మందుబాబు.
హర్యానాలో ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇండియా కూటమిగా ఉన్న రెండు పార్టీల మధ్య సీట్ల పొత్తు కుదరడం లేదు. దీంతో ఆప్ కాంగ్రెస్ మధ్య పొత్తు లేనట్టేనని క్లారిటీ వచ్చింది. అయితే సీట్ల సర్దుబాటుపై చర్చలు ఇంకా జరుగుతున్నాయని, ఫైనల్ కావడం లేదని పార్టీ నేతలు ప్రకటిస్తున్నారు. పొత్తుపై కాంగ్రెస్ ముందుకు రాకపోవడంతో ఆప్ 20 మందితో లిస్టు కూడా ప్రకటించింది. దీంతో రెండు పార్టీల మధ్య పొత్తు ఉండదని తీవ్రమైన చర్చ జరుగుతోంది. బీజేపీని ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ఆప్ కలిసి పోటీ చేసేందుకు పలుమార్లు చర్చలు జరిగాయి. సీట్ల సర్దుబాటు వ్యవహారంలో ప్రతిష్టంభన నెలకొంది. దీంతో పొత్తుల ప్రక్రియకు అడ్డంకిగా మారింది. వెంటనే ఆప్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. కోల్కతా డాక్టర్ మర్డర్ కేసులో కీలక కమెంట్స్ చేశారు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. మృతురాలి పేరెంట్స్ కి ఎలాంటి లంచం ఆఫర్ చేయలేదని క్లారిటీ ఇచ్చారు. తమ కుమార్తె అత్యాచారం కేసును తప్పుదో పట్టించేందుకు పోలీసులు ట్రై చేశారని డాక్టర్ పేరెంట్స్ చేసిన ఆరోపణలపై స్పందించారు మమత. తమ ప్రభుత్వంపై అపనిందలు వేసే ప్రయత్నం అంటూ మండిపడ్డారు. మృతురాలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీనిచ్చారు. బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో ఛార్జ్షీట్ దాఖలైంది. ఐసిస్ అనుబంధ సంస్థకు చెందిన 4 ఉగ్రవాదులు ముసావీర్, మతీన్, మునీర్ షరీఫ్ పై ఎన్ఐఏ అభియోగాలు నమోదు చేసింది. ఛార్జ్షీట్లో కీలక విషయాలను ప్రస్తావించిన ఎన్ఐఏ డార్క్ వెబ్ ద్వారా నిందితులు పరిచయాలు పెంచుకున్నారని వెల్లడించింది. ఐసిస్ సౌత్ ఇండియా చీఫ్ అమీర్తో కలిసి ఈ కుట్ర పన్నారని తెలిపింది. అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ రోజున పేలుడుకు ఉగ్రవాదులు కుట్ర చేసినట్లుగా తెలుస్తోంది. ఇటు బెంగళూరులోని బీజేపీ కేంద్ర కార్యాలయంపై కూడా దాడికి ప్లాన్ చేసినట్టుగా ఎన్ఐఏ తన ఛార్జ్షీట్లో పేర్కొంది. టెలిగ్రామ్ యాప్ ద్వారా ఈ 4 ఐసిస్ ఉగ్రవాదులు టచ్లో ఉండి దాడులకు ప్లాన్ చేసినట్టుగా సమాచారం. గంజాయి స్మగ్లర్లు కొత్త ఎత్తులు వేస్తున్నారు. పోలీసులకు చిక్కకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. గంజాయి అక్రమార్కులు కొత్తగా పసుపు ప్యాకెట్లలో అమ్ముతూ అక్రమార్కులు కొత్త దారుల్లో వెళ్తున్నారు. అయినా ఎక్సైజ్ అధికారులు స్మగ్లర్లకు చెక్ పెడుతున్నారు. ధూల్పేటకు చెందిన నేహా అనే మహిళ పసుపు ప్యాకెట్లలో గంజాయి పెట్టి అమ్ముతోంది. పక్కా సమాచారంతో పోలీసులు రైడ్ చేసి పట్టుకున్నారు. కర్ణాటకలో సంచలనం రేపిన రేణుస్వామి మర్డర్ కేసు కీలక టర్న్ తీసుకుంది. ప్రధాన నిందితుడిగా ఉన్న నటుడు దర్శన్ నేరాన్ని అంగీకరించారు. రేణుకాస్వామిపై దాడి చేసి చెప్పుతో కొట్టారంటూ దర్శన్ తన ప్రియురాలు పవిత్ర గౌడ్కు చెప్పారు. ఇదే విషయాన్ని పోలీసులు ఛార్జ్షీట్లో ప్రకటించారు. ఈ కేసులో పోలీసులు కోర్టులో ఛార్జ్షీట్ని దాఖలు చేశారు. తాను చూసే సమయానికి రేణుస్వామి బాగా అలసిపోయి కనిపించాడని పోలీసులకు తెలిపారు. స్వామి మెడ, ఛాతీ, తలపై తన్నడమే కాకుండా చేతులతో, కర్రతో, చెప్పుతో కొట్టారని వివరించాడు. కర్నూలు జిల్లా పత్తికొండలో ఘర్షణ చోటు చేసుకుంది. గణేష్ నిమజ్జన వేడుకల్లో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్ల దాడి చేసుకున్నారు. ఈ దాడిలో పోలీసులకు దెబ్బలు తగిలాయి. 2 వ్యక్తులకు తలలకు గాయాలయ్యాయి. విద్యుత్ నిలిచిపోవడంతోనే 2 వర్గాలు దాడి చేసుకున్నాయని అనుమానిస్తున్నారు. పరిస్థితి చేదాటడంతో పోలీసులు లాఠీ చార్జీ చేశారు. 54వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కేంద్రం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. క్యాన్సర్ నయం చేసే డ్రగ్స్ పై ఉన్న జీఎస్టీని 12% నుంచి 5% తగ్గించింది. ఇక జీవిత బీమాపై ఉన్న జీఎస్టీని తొలగించే విషయంలో కూడా కౌన్సిల్లో చర్చ జరిగింది. దీనిపై నవంబర్లో జరిగిన జీఎస్టీ కౌన్సిల్లో నిర్ణయం తీసుకోనున్నారు. బీహార్ డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ చర్చలు జరుపుతోందని తెలిపారు మంత్రి నిర్మలా సీతారామన్. ఈ నెల 23న కమిటీ కౌన్సిల్కు రిపోర్ట్ ఇస్తుందని చెప్పారు. ఐఎండీ ముందుగా వేసిన అంచనాలకు తగ్గట్టుగానే ఒడిశాలోని పూరి దగ్గర తీవ్ర వాయుగుండం తీరం దాటింది. భూ ఉపరితలంపై అదే తీవ్రతతో కొనసాగుతూ బలహీనపడుతోంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రతో పాటు తెలంగాణలో తేలికపాటి వర్షాలు పడే ఛాన్స్ ఉంది. వాతావరణ శాఖ వెల్లడించింది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని తుఫాన్ హెచ్చరికల కేంద్రం సూచిస్తోంది.